అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 24 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితంలో అందరికీ నచ్చాలని కాదు, నిజాయితీగా ఉండాలని ప్రయత్నించు. నిజం కొన్నిసార్లు కఠినంగా ఉన్నా అదే మనిషిని గొప్పవాడిగా నిలబెడుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 24, 2026 వారం శుక్రవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షము. సూర్యోదయము 5:56 సూర్యాస్త సమయము 6:48 చంద్రోదయము 2:47 చంద్రాస్త సమయము 1:57 ఈ రోజున తిథి దశమి. జూలై 23 ఉదయం 7:03 నుంచి ప్రారంభమయ్యి జూలై 24 ఉదయం 9:13 వరకు దశమి తిథి ఉంటుంది. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ ఈ రోజున నక్షత్రము అనురాధ. జూలై 24 రాత్రి 1:42 నుంచి ప్రారంభమయ్యి జూలై 25 తెల్లవారుజామున 4:36 వరకు అనురాధ నక్షత్రం ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ వృశ్చిక రాశి కిందకి వస్తారు. యోగం శుక్ర. జూలై 23 రాత్రి 7:19 నుంచి జూలై 24 రాత్రి 8:11 వరకు శుక్ర ఉంటుంది. తదుపరి బ్రహ్మ ప్రారంభమవుతుంది. కరణం గరిజ. జూలై 24 ఉదయం 9:13 వరకు. తదుపరి వనిజ. జూలై 24 రాత్రి 10:23 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం ఉదయం 6:11 నుంచి ఉదయం 7:59 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి ఉదయం 9:22 వరకు. మరలా మధ్యాహ్నం 12:48 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండం మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:12 వరకు. గుళిక కాలం ఉదయం 7:33 నుంచి ఉదయం 9:09 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:21 నుంచి ఉదయం 5:09 వరకు. అమృతకాలం సాయంత్రం 4:56 నుంచి సాయంత్రం 6:44 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:53 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:33 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము. రథసారథ్యంలో మరియు వంట విద్యల్లో అసాధారణ ప్రావీణ్యము. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న: భీష్ముడుకు మరణ సమయం ఎంచుకునే వరం ఎవరు ఇచ్చారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకుంటే శాఖావ్రతమారంభము, జాతీయ థర్మల్ ఇంజనీర్ దినోత్సవము. పంచాంగం ప్రకారం ఈ రోజున పెళ్లి చూపులకు అద్దె ఇంట్లోకి మారటానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 25 తెల్లవారుజామున 4:36 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 24 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.